90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ రోజుల్లో చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు. ఎంతసేపు వాళ్ళ జాబ్ టైమింగ్సే, ఉదయం వెళ్ళడం, సాయంత్రం రావడం, వచ్చామా తిన్నామా పడుకున్నామా, అది లేచామా తిన్నామా పడుకున్నామా, ఇదే పని షెడ్యూల్, డైలీ షెడ్యూల్. అంటే వాళ్ళు ఇద్దరికి కూడా సమయం లేదు మంచి చెడు మాట్లాడుకోవడానికి, ఒక రొమాంటిక్గా కూర్చొని వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి కానీ. ఇలా కొంతమంది ఏంటంటే బాధ అనుభవిస్తున్నారు, ఏంటి లైఫ్ ఇంతేనా అని. అక్కడ హస్బెండ్ ఉంటుంది, వైఫ్కి కూడా ఉంటుంది ఆ ఫీలింగ్. సో ఇలా ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ కానీ సజెషన్స్ ఏముంటాయి మేడం? అంటే ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళ గురించి అడుగుతున్నారు మీరు? టీనేజ్ తీసుకుందాము, యంగ్గా జాబ్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, లైక్ ఐటీఏ తీసుకోవాలి. వాళ్ళైతే టీనేజ్ లో ఉండరు, ఒక 25-30 అనుకోండి. ఎవరైనా మేడం, ఇప్పుడు ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళే టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు. నా వైఫ్ తో కాసేపు కూర్చొని మాట్లాడాలి, నా హస్బెండ్ తో కూర్చొని కాసేపు మాట్లాడాలి అనుకుంటారు కదా. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆ టైమ్స్ లేవు, ఆ టైం దొరకట్లేదు అలాంటి వాళ్ళకి. మరి జాబ్ చేసే వాళ్ళు పెద్ద ఏజ్ లో వాళ్ళు కూడా ఉన్నారుగా, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, రిటైర్మెంట్ కి దగ్గరకు వచ్చిన వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసే వాళ్ళు కూడా అనుకుంటారు కదా కూర్చొని. 3 కేటగిరీస్. జస్ట్ ఎంటర్ అయిన వాళ్ళు, మిడిల్ లో ఉన్న వాళ్ళు, రిటైర్మెంట్ అయ్యే ముందు ఒక 50 to 60 మధ్యన అనుకుందాం. 3 కేటగిరీస్ ఉన్నారు. సో మీరు స్పెసిఫిక్ గా అడిగారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేశారు, వాళ్ళకి టైం దొరకటం లేదా కాబట్టి స్పెండ్ చేయలేకపోతున్నారు. నిజంగా వాళ్ళకి టైం దొరకట్లేదా? మరి రోడ్ల మీద బాగానే తిరుగుతున్నారుగా, ఖాళీగా తిరుగుతున్నారుగా, ఎప్పుడు చూసినా కాఫీ షాపుల్లో లేకపోతే మూవీ థియేటర్స్లో కనిపిస్తున్నారు బాగానే. అయితే ఏంటంటే వీళ్ళకి నేను చెప్తా, సపరేట్గా ఎంజాయ్ చేసే మెంటాలిటీ వచ్చింది. ఇప్పుడు ఆఫీస్ ఎంతసేపటికి వాళ్ళు బయటకు అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఆఫీస్ కొలీగ్స్ ఉన్నారు, ఆ కొలీగ్స్ తోటి వాళ్ళు మూవీకి వెళ్దామా ఈరోజు, పదా వెళ్ళిపోదా. ఇప్పుడు అబ్బాయి ఒకవేళ ఇంటికి వచ్చి పాపం ఆ రోజు స్పెండ్ చేయాలనుకుంటాడు, ఇంటికి రాదు. అది టైం లేకంటారా, లేకపోతే కావాలని టైంని వాళ్ళు ఇంకో వృధా చేస్తున్నారు అనుకోవాలి వేరే దానికి? ఇప్పుడు పెళ్ళి కాకముందు నువ్వు ఎవరితోనైనా సినిమాకి వెళ్ళు, మరి ఇంకెవరు ఉంటారు? అమ్మా నాన్న ప్రతి సినిమాకి రారు కదా, మరి సిబ్లింగ్స్తో వెళ్తే ఆ మజా రాదు. నేను మొన్న ఒక కల్కి మూవీకి వెళ్తే నాకు ఆ సినిమా పెద్దగా నచ్చలేదు. నా ఫ్రంట్లో 7 కూర్చున్నారు, 2 అమ్మాయిలు 5 అబ్బాయిలు కూర్చుని. వాళ్ళ డ్రెస్ ఇంకా మనం చెప్పుకోక్కర్లేదు, ఉన్నాయా లేవా అన్నట్టుగా వేసుకున్నారు. 5 అబ్బాయిలు ఉంటే వాళ్ళు కాసేపు మూవీ చూసేవాళ్ళకి అడ్డంగా ఆ సీట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. నువ్వు ఇటు కూర్చొని ఎటు కూర్చుంటా, నేను అటు కూర్చుంటా ఇటు కూర్చుంటా. అంటే 5 ఇద్దరిని షేర్ చేసుకోవాలి కదా. ఆ షేరింగ్లో డిస్కషన్స్ అనమాట. అందులో మ్యారేజ్ అయిన వాళ్ళ అవ్వని వాళ్ళ మనకి తెలియదు. అయితే వీళ్ళు సినిమా చూడటం కోసం రావటం ఏమో కానీ అక్కడ కూర్చుని సినిమా అయ్యే వరకు కూడా, మూవీ కంప్లీట్ అయ్యే లోపల ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు రకరకాలుగా.